శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. श्रीमन्महागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. शङ्कारूपेण वच्चित्तं पङ्कीकृतमभूत्यया किङ्करीयस्य सामाय शङ्कराचार्यमाश्रये. भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये. विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखर भारतीं. శ్రీ లలితాంబికాయే నమః. మనకి మనము ఇప్పుడు నేర్చుకోవాలి అని అనుకుంటుంది ఏమిటి అంటే మణిద్వీప వర్ణన. మాకు వచ్చండి, మేము రోజు చదువుతామండి, 33 శ్లోకాలండి అని చెప్పని మీరు అందరూ అనొచ్చు. అది 33 శ్లోకాలు అనేది ఈ మణిద్వీప వర్ణనలోని భావాన్ని ఒక కవి బాహువతోటి అంటే ఒక కవితా కల్పన శక్తితోటి అందరూ చదువుకునే విధంగా ఉండే చిన్న శ్లోకాలు. మహాద్వీప నివాసిని అంటూ అమ్మవారి యొక్క మణిద్వీపాన్ని చక్కటి శ్లోకాలతోటి చిన్ని చిన్ని పాటలుగా వచ్చేటట్లుగా ఒక కవి భావుకతోటి రచించినది. కానీ మనం ఏది చేసినా మూలంలోకి వెళ్ళాలి. అమ్మవారి యొక్క నివాస స్థానము అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ అమ్మవారి నివాస స్థానాలు ఉన్నాయి అని మనం పరిశీలించి చూస్తే లలితా సహస్రనామంలో మనకి చెప్తారు. ఎక్కడ ఉన్నాయి అని చెప్పారు? సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. శ్రీమన్నగరము అనేది ఒకటి కనిపిస్తుంది. పంచబ్రహ్మసన స్థిత అంటూ సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే. ఇట్లా చింతామణి గృహంలో పంచబ్రహ్మల మీద ఆకారంగా ఉండే మంచం మీద సదాశివుడు అలా పడుకొని ఉంటే తెల్లగా దాని మీద ఎరుపు వర్ణంతో అమ్మ అక్కడ కూర్చుంది. చింతామణి గృహము, మణిద్వీపము అన్నారు. అమ్మ ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది? కదంబ వనవాసిని. అమ్మ కదంబ వృక్షాలలో ఉంటుంది, ఆ వృక్ష మధ్యలలో కనిపిస్తుంది మనకు. అది చూడటానికి త్రిపురాంతకం. త్రిపురాంతకంలో పూర్వకాలంలో ఆ మొత్తం కదంబ వనం వృక్షాలు ఉండేయట. కొన్ని సంవత్సరాలు ఏళ్ల క్రితం పోగా 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 ఇప్పుడు ఒక్క చెట్టు మాత్రమే మిగిలింది. ఆ కదంబ వృక్షాలు మనకి ఇక్కడ మన మన ఇళ్ళ దగ్గర ఉండే కదంబ వృక్షాలకి త్రిపురాంతకంలో ఉండే కదంబ వృక్షాలకి తేడా ఉంటుంది. మన ఇళ్ళ దగ్గర ఉండే చెట్లు ఎలా ఉంటాయి? ఒక బాల్స్ లాగా ఉండి ముళ్ళు ముళ్ళు బాల్ లాగా ఉండి ఆకులు ఎంతో పెద్దవిగా ఉండి చెట్టు చాలా చిటారు కొమ్మనేయో పూలు పూస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే చెట్టు యొక్క పూలు ఎలా ఉంటుంది? ఒకదానికి ఒకటి తీగలాగా అల్లుకుంటూ ఒక తీగలాగా ఎరుపు వర్ణముతోటి ఉండి అది 365 రోజులు ఆ చెట్టు పూలు పూస్తూనే ఉంటాయి. మనకు ఉండే కదంబ వృక్షాలు ఆషాఢ శ్రావణ వర్షాకాలంలో మాత్రమే పూస్తాయి. తర్వాత ఇక 1, 2 ఏదో చివరికి పూస్తాయి. కానీ ఆషాఢం వర్షాకాలం బిగినవ్వంగానే శ్రావణ మాసం, ఈ 2 మాసాల్లో విరివిగా లభిస్తాయి అన్నమాట మనకి. అక్కడైతే 365 రోజులు పూస్తాయి. మనకి పారిజాత పూలు ఎలాగైతే కిందకి రాలి పడిపోతాయో ఆ పూలు కూడా రాత్రి ఆ రాత్రి వీచుకొని చక్కగా తెల్లారేసరికి ఆ పూలు మొత్తము రాలి కింద పడిపోతాయి. ఆ పూలు కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారు అంటే రాత్రి పూట దుప్పటి మొత్తం పరిచేసేసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కదంబ వృక్షాలను తెచ్చుకొని
పూజకి సమర్పించుకుంటారనమాట. అది అమ్మవారు కదంబ వనవాసిన్యై నమః అని ఆ కదంబ వృక్షాలలో కూడా అమ్మే ఉంటుంది, అమ్మవారి నివాసము ఉంటుంది. అలా అమ్మవారి నివాసము ఇలా రకరకాల ప్రాంతాలలో ఉంటుంది అని తెలుసుకున్నాం. అసలు మన హృదయంలోనే అమ్మవారు నివాసం ఉన్నది. ఎలా ఉన్నది? ఇడ, పింగళ, సుషుమ్న ఈ ఈ వీటిల్లో సుషుమ్న మార్గంలో మనలో కూడా అమ్మ ఉన్నది. చైతన్య రూపంలో మనలో కూడా ఉన్నది అమ్మ. అమ్మని మనం దర్శించుకోవాలి. అలా దర్శించుకున్నంత మాత్రాన మనలో ఉండే అమ్మ కూడా మనకి దర్శింప చేసుకోగలిగితే మన అంతర్చక్షువుతోటి అమ్మ మనకి కనిపిస్తుంది. ఇట్లా రకరకాలుగా అమ్మ ఉన్న నివాస స్థానాల గురించి మనకి చెప్తూ ఉన్నారు. ఆర్య శతకం చూసారా మీకు? మూక పంచశతిలో ఆర్య శతకంలో ఎక్కడెక్కడ ఉన్నదో అమ్మ చెప్పారు. 100, 101 శ్లోకాలలో ప్రతి శ్లోకంలో అమ్మ ఏ రూపంలో ఉన్నది అనేది మూక శంకరులు మనకి వివరించారు. మీరందరూ మూక పంచశతి నేర్చుకున్నారుగా, దానిలో చూస్తే అమ్మ ఎక్కడెక్కడ ఉందో మీకు కనిపించింది. వెతుక్కోవాలి అమ్మ ఎక్కడ ఉన్నదా, అమ్మ నీ రూపు ఎక్కడ, నీ యొక్క అందం ఎక్కడ, నువ్వు ఎంత అందంగా ఉన్నావమ్మా అంటూ అమ్మని మనము చూస్తూ మన మనస్సులోకి తాదాత్మ్యం పొందుతూ ఉండాలి. ఇక్కడ ఉన్న మణిద్వీపం, ఈ మణిద్వీపం అనేది ఎవరు రచించారు, మనకిది ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే దేవి భాగవతం. మనకి పురాణాలలో మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే వేదోక్తంగా వేదంలో ఏమున్నది, వేదం ఏమి చెప్పింది, దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. వేదం మనకి అర్థం కావదు అని అనుకుంటే పురాణాలలో ఏమి చెప్పింది, ఋషులు ఏమి చెప్పారు. ఈ పురాణాలు కనుక చూసుకుంటే మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఆ 18 పురాణాలలో దేవీ భాగవతం అనేది కూడా ఒక పురాణం. ఆ పురాణములో లాస్ట్కు ఉన్న వర్ణన, లాస్ట్ 5 అధ్యాయాలు కూడా దశమ అధ్యాయములో నుంచి 5 అధ్యాయాలు అమ్మవారి మణిద్వీప వర్ణన గురించి చెప్పారు. అందులో 1, 2, 10, 11, 12 ఈ 3 అధ్యాయాలు మాత్రము అమ్మవారి మణిద్వీపం గురించి వర్ణిస్తే 14వ అధ్యాయం మాత్రము దేవి భాగవతము లోని మణిద్వీపాన్ని చదవటం, అంబాయజ్ఞం చేయటం వలన వచ్చే ఫలితము. 15వ అధ్యాయంలో అసలు ఈ పురాణాన్ని, దేవి భాగవతం అనే పురాణాన్ని పూర్తిగా చదవటం వలన వచ్చే ఉపయోగము ఏమిటి అనేది వ్యాస భగవానుడు మనకి అందించారు. అసలు ఇది చదవటానికి ముందు ఏమి జరిగి ఉంటుందో ఒక్కసారి వెనక్కి వెళదాం. మనకి పరీక్షిత్ మహారాజు, మనకందరికీ తెలుసు, ఒక పాము ఆ ఒక స్వామి జనమేజయ మహారాజు కొడుకు పరీక్షిత్తుడు అనుకుంటా. ఆ కథ నాకు శాంతం గుర్తు రావటం లేదు పేర్లు. ఆ ఒక ఆయన దారిని అడిగితే దారికి చెప్పలేదని ఆ ముని మీద పాముని ఒకటి విసిరివేశాడు. విసిరివేసేసరికి ఆయన శపించాడు, నీకు పాము వలన మరణం శపిస్తుంది అని చెప్పని. ఆ ఆ మాట విని ఇంకా ఆయన ఇంటికి వచ్చేసేసి, నాకు మరణం అది 7 రోజుల్లో వచ్చేస్తుంది, ఈ మరణం యొక్క దీనిని ఎలా నేను పోగొట్టుకోవాలి అని చెప్పని మునులను అందరినీ పిలిస్తే వారు ముందు పురాణాలు అన్నింటినీ ఆయనకి చెప్పడం మొదలుపెట్టారు. ఆ పురాణాలను చెప్పి లాస్ట్కి ఏం చేశారు, అంబాయజ్ఞం చేశారు. అంబాయజ్ఞం చేయటం అంబాయజ్ఞం కాదు, ఆ సర్పాలు మొత్తము వచ్చి భస్మం అవటం కోసము సర్పయాగం చేశారు. ఆ సర్పయాగంలో ఎన్నో పాములు వచ్చి చనిపోయినాయి. చనిపోయేసేసరికి చివరికి తక్షకుడు అనే పాము ఇంద్రుడి యొక్క సింహాసనానికి ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు సింహాసనంతో సహా తక్షకుడు వచ్చి అగ్నిలో ఆహుతి అవ్వాలి అనే మంత్రాన్ని చదువుతూ ఉంటే అప్పుడు దేవేంద్రుడు వారించి ఆ యజ్ఞాన్ని ఆపించాడు అని చెప్పని మనకి పురాణాలలోని కథ. ఇవన్నీ అప్పుడు ఆ మొత్తము జరిగింది. ఏది ఇంత సర్పాన్ని మొత్తము
ఆ అగ్నిలో ఆహుతి అయిపోయి ఆ రాజుకి కొంచెము బాధేసింది. అయ్యో! నా ప్రాణం కోసం ఇన్ని పాములు, సర్పాలు మొత్తము కూడా అగ్నిలో ఆహుతి అయిపోయాయే. దీనికి ఏమి చేయాలి? అంటే అప్పుడు అంబా యజ్ఞము చెయ్యాలి అని అక్కడ ఉన్న ఋషులు, మునులు చెప్పారు. అంటే అంబా యజ్ఞము అంటే అమ్మని పూజించి, అమ్మ యొక్క మణిద్వీప వర్ణనను గురించి చదివి, దాని గురించి పారాయణ చేసి, ఆ తరువాత ఆహ్, బ్రాహ్మణులకు, ముత్తైదువులకు కుమారి పూజ, బ్రాహ్మణ పూజ, దంపతి పూజ ఇవ ఇవన్నీ చేసి యజ్ఞం చేయాలి అని చెప్పారు. అప్పుడు తెలుసుకున్నదే ఈ మణిద్వీప వర్ణన. ఎవరు చెప్తున్నారు? వ్యాస మహాముని చెప్తూ ఉన్నారు. వ్యాస మహాముని మణిద్వీప వర్ణన గురించి మనకి అందించారు. చూడండి ఎలా చెప్తున్నారు. మణిద్వి అధ దశమోధ్యాయ. పీడిఎఫ్లు ఉన్నాయి కదా, అందరి దగ్గర చూడండి. వ్యాస ఉవాచ. వ్యాస భగవానుడు చెప్తున్నారు. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపస్య ఏవాస్తి యత్ర దేవీ విరాజతే. అమ్మ ఎక్కడ ఉన్నది? మనం అడ్రస్ ఏదైనా మనము లెటర్ రాయాలన్నా ఏం చేస్తాము? ముందు వారి అడ్రస్ని చెప్తాము. ఇప్పుడు మీ ఇంటికి అడ్రస్ కావాలి. ఈ ప్రపంచం అనే పోస్ట్ బాక్స్ లో మీరు ఉన్నారు. ఈ ప్రపంచం అనే పోస్ట్ బాక్స్ లో వేరే ఖండంలో ఉన్నారు. మన ఖండం అంటే అక్కర్లేదు, వేరే ఖండానికి మీరు ఉత్తరం రాయాలి అంటే, వాళ్ళకి పోస్ట్ చేయాలి అంటే, వాళ్ళకి కొరియర్ ఏదన్నా మీ దగ్గర నుంచి వస్తువు పంపించాలి అంటే అప్పుడేం చేస్తాము? పలానా ఖండంలోని పలానా రాష్ట్రంలో పలానా జిల్లాలో పలానా జిల్లాలోని పలానా ఊరిలో ఆ ఊరిలోని ఆ డోర్ నెంబరు, ఆ డోర్ నెంబర్కి మీ ఇంటి పేరుతో సహా మీ పేరు ఇలా మనము అడ్రస్ చేస్తాం. అంతే కదా, మనకి కావాల్సిన ఇంటికి మనం కొరియర్ చేయాలి అంటే. మరి అమ్మవారి ఇల్లుని అడ్రస్ చేయాలంటే ఎక్కడ ఉందని చెప్తున్నారు? బ్రహ్మలోకాదూర్ధ్వ భాగే. ఊర్ధ్వ భాగము. మనకి 14 లోకాలు ఉన్నాయి. అతల వితల రసాతల ఇలా 14 లోకాలు ఉన్నాయి. ఊర్ధ్వ లోకాలు, అధః లోకాలు. ఊర్ధ్వ లోకాలు అంటే భూభాగము నుంచి పైకి వెళ్ళే లోకాలు. ఈ ఈ ఊర్ధ్వ లోకము అంటే అక్కడ ఏ ఏ లోకాలు ఉంటాయి అనేది మీరు ఒక్కసారి ఇవాళ ఎక్కడ చూసి రాస్తారో నాకు తెలియదు. పేపర్ మీద రాసి నాకు ఫోటో తీసి మీరు రాసింది పెట్టండి. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః. బ్రహ్మలోకానికి ఊర్ధ్వ భాగములో సర్వలోకము అనే లోకం ఉన్నది. దానిని ఏమంటారు? మణిద్వీపము అంటారు. మణిద్వీపస్య ఏవాస్తి. దానిని మణిద్వీపము అంటారు. అమ్మ నివసిస్తుంది. యత్ర దేవి విరాజతే. అది మణిద్వీపము అంటే అక్కడ అమ్మవారు విరాజిల్లుతున్నది. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపస్య ఏవాస్తి యత్ర దేవి విరాజతే. అయితే ఆ లోకం ఎలా ఉన్నది? ఎవరు చేశారు? ఎవరు చేశారు? మళ్ళీ అది కూడా తెలుసుకోవాలి కదా. సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతస్మృతః పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా. ఇది ఎవరు కట్టించారు? ఎవరు కట్టించల. అమ్మవారి యొక్క మనస్సంకల్పముతోటి ఏర్పడినది. పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా అన్నారు. అమ్మవారి మనస్సంకల్పముతోటి సర్వలోకాలకి ఆ లోకంలో ఉత్తమమైన గృహంగా మనకి ఈ ఇల్లు అమ్మవారిది కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఎలా ఉన్నది? సర్వాదౌ నిజ వాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః.
ఇది అమ్మవారి యొక్క ఇల్లు. ఇది ప్రకృతి, ప్రకృతి మాత యొక్క ఇల్లు. ఎలా ఉన్నది? అమ్మే సృష్టించుకున్నది. అమ్మ సృష్టించుకున్న ఈ ఇల్లు సంకోచ వికల్పాలు జరుగుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటుంది. అమ్మవారి యొక్క మనస్సంకల్పంతో ఏర్పడిన ఇల్లు. ఎట్లా ఉన్నది? కైలాసానికి పైన గోలో వైకుంఠానికి పైన, గోలోకానికి పైన, ఈ లోకాలు అన్నింటికి పైన అమ్మవారి నివాసం ఉన్నది. సర్వాదౌ నిజ వాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదది గోలోకో వైకుంఠాదపి చోత్తమః గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృతః. ఆ అన్ని లోకాలకి పైన ఉన్నది. ఇంకా ఎలా ఉన్నది? నైతత్సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్ ఛత్రీభూతం త్రిజగతో భవ సంతాపనాశకం. గోలోకాలకి, బ్రహ్మలోకానికి, ఈ లోకాలు అన్నింటి కూడా పైన ఉన్నదంటే మూడు లోకాలకి పైన ఉండి ఛత్రీభూతం ఒక గొడుగులాగా, మనం వర్షం వస్తే ఒక గొడుగుని పట్టుకుంటే మన శరీరం తడవకుండా ఎలా ఉంటుందో అలా ఛత్రీభూతం గొడుగులాగా ఈ మూడు లోకాల భువనాల సంతాపాలు అన్నింటినీ తీర్చటానికి అమ్మవారి నివాస గృహం అక్కడ ఉన్నది. ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమా బహుయోజన విస్తీర్ణో గంభీరస్తావదేవ హి మణిద్వీపస్య ఆ, పరితో వర్తతే తు సుధోదధి. ఎన్నో విస్తీర్ణాలతో కూడి ఉన్నది. ఎన్నో విస్తీర్ణాలు, లెక్కలేనంత విస్తీర్ణాలతో, బహుయోజన విస్తీర్ణం, ఎన్నో విస్తీర్ణాలతో కూడి ఉన్నది. ఇంకా అక్కడ ఎలా ఉన్నది? మరుత్సంగఠనోత్కీర్ణ తరంగ శత సంకుల రత్నాచ్చవాలుకాయుక్తో జశ శంఖ సమాకుల. ఇక్కడ ఒక సముద్రము, మణిద్వీపస్య పరితో వర్తతేతు సుధోదధి. చుట్టుపక్కల మొత్తము కూడా ఒక అమృత సముద్రము ఉంటే, అమృత సముద్రము లోపల మధ్యలో అమ్మవారి మణిద్వీపం ఉన్నది. సముద్రము అంటే మనకేం కనిపిస్తాయి? ఇసుక ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇసుక బంగారు రేణువులతో చేసిన ఇసుక. బంగారు ఆ చేపలు ఉన్న ఆ ప్రాంతం. చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయట. ఇంకా ఎలా ఉన్నది? రత్నాచ్చవాలు కాయుక్తో జశ శంఖ సమాకుల వీచి సంఘర్ష సంజాత లహరి కణశీతల నానాధ్వజ సమాయుక్త నానాపోత గతాగతై. చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయట. సముద్రపు దగ్గరికి వెళ్ళేసరికి మనకేమనిపిస్తుంది? అబ్బా, ఎంత హాయిగా ఉందమ్మా ఈ సముద్రం దగ్గరికి వచ్చేసరికి అని మన మనసు ఎంత పారవస్యం చెందుతుందో. ఈ సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి అమృత సముద్రం కదా, ఇంకా హాయిగా ఉన్నదట. ఇక అక్కడ ఏమేమి ఉన్నవి? నానాధ్వజ సమాయుక్త నానాపోత గతై, రకరకాల జెండాలు తోటి అక్కడ పడవలలో ఉన్నాయట. అంటే సముద్రము అనగానే మనకి పడవలు గుర్తుకొస్తాయి. ఆ పడవలలో రకరకాల జెండాలతోటి ఆ పడవలు అలా తిరుగుతున్నాయంట. విరాజమానః పరితస్థిరరత్నద్రుమో మహాన్ తదుత్తరమయో ధాతు నిర్మితో గగనే తతః. అక్కడ నుంచి ముందుకు వెళుతూ ఉంటే రకరకాల ధాతువులతో చేసిన నిర్మాణాలు మనకి కనిపిస్తున్నాయట. ఆ ఎట్లాగున్నాయి? సప్తయోజన, 7 యోజనాలు ప్రాకారం ముందు కనిపిస్తుందంట. 7 యోజనాల ఎత్తు, 7 యోజనాల ఎత్తుతో ఉన్న ప్రాకారం మనకి మొదటి
మొదటిగా కనిపిస్తుంది. ఆ 7 యోజనాల ప్రాకారంతో కూడిన అది ఎలా ఉన్నది అంటే చతురస్రం ఆకారములో ఉన్నది. చతురస్రం ఆకారంలో సప్తయోజన ప్రాకారముతోటి ముందుగా మనకి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళంగానే అక్కడికి వెళ్ళంగానే లోపలికెళ్ళొచ్చా? లేదు. దానిని కావలా గాస్తూ చాలా మంది ఉన్నారు. నానా శస్త్ర ప్రహరణ నానా యుద్ధ విశారదాః. రకరకాల యుద్ధ నైపుణ్యములతో కూడిన సైనికులు అందరూ కూడా దానికి కావలా ఉన్నారు. ఎలాగా చతుర్ద్వార సమాయుక్తో రక్షకాని వసంత్యత్ర మోదమాన సమంతతః చతుర్ద్వార సమాయుక్తో ద్వారపాల సమాన్ శతాన్వితః. వందల కొలది సైనికులు రకరకాల అస్త్రాలను పట్టుకొని అమ్మవారి మణిద్వీపానికి 4 దిక్కుల కావలాగా ఉన్నారు. నానా గణేష్ పరివృతో దేవీ భక్తి వృతైర్నృప దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశితుః. అక్కడ అమ్మవారి దర్శనార్థము ఎంతో మంది వస్తూ ఉంటారు. ఎంతో మంది వెళుతూ ఉంటారు. అలా వచ్చే పోయే వాళ్ళతోటి కోలాహలంగా ఉన్నదట. చూడండి. తేషాం గణా వసంత్యత్ర వాహనాని చ తత్ర హి విమానశత సంఘర్ష ఘంటాస్వన సమాకులః. మనం మామూలుగానే ఒక విఐపి ఇంటి ముందే ఎంతో ప్లేస్ ఉండి వచ్చే పోయే వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి వెళ్ళటానికి కావలసిన ఓపెన్ ప్లేస్ ఉంచేస్తాం. ఎందుకు? వాహనాల్లో వస్తారు. ఆ వాహనాల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి రకరకాల వాహనాలకి మరి వాహనాన్ని పెట్టుకోవడానికి ప్లేస్ ఉంచాలి గదా! అలా రకరకాల వాహనాలలో వచ్చి అమ్మని దర్శించుకోవాలి అంటే ముందుగా ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఆ ఓపెన్ ప్లేస్‌లో ఏమేమి వస్తున్నాయి? రకరకాల గణాల నుంచి వస్తున్నారు. నానా వాహనాలతోటి వస్తున్నారు. ఇంకా ఎట్లా ఉన్నది? విమానశత సంఘర్ష ఘంటాస్వన సమాకులః. విమానాశ్రయాలు. విమానాశ్రయాలు కూడా అక్కడ నిర్మించబడ్డాయి. ఇప్పుడు మనం వెళ్తున్న విమానాల్లో. అలా అమ్మవారి దగ్గరికి రావాలి అన్నా కూడా రకాల వందల కొలది విమానాలు వచ్చి ఘంటానాదాలు చేస్తూ ఉన్న అక్కడ ఆ శబ్దాలతోటి నానా కోలాహలంగా ఉన్నదట బయటే. చూడండి. ఒక్కసారి గమనించండి. ఎంత అందంగా అమ్మవారి యొక్క ఇంటిలోకి మనం వెళుతున్నాము. ఇంకా అక్కడేమున్నాయి? హయహేష ఖురాఘాత బదిరీకృత దిగ్ముఖః గణైః కిల కిలారావైర్ వేత్రహస్తైశ్చ తాడితాః. అలా రకరకాల గణాలు శబ్దాలు చేసుకుంటూ అక్కడ ఉన్నారంట. అక్కడ ఉన్నాయి. సేవకాదేవ సంఘానాం భ్రాజन्ते తత్ర భూమిపా తస్మిన్ కోలాహలే రాజన్ న శబ్దః కేనచిత్ క్వచిత్ క్వస్యతిశ్రుచ్రూయతేత్యంతం నానాధ్వని సమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణ సరాంసి చ. రకరకాల వస్తువులు రకరకాలుగా వచ్చే వాళ్ళందరితోటి కోలాహలంగా శబ్దాలతోటి అసలు ఎంత కోలాహలంగా ఉన్నది అంటే వచ్చే పోయే వాళ్ళతోటి అంత కోలాహలంగా ఉన్నదట. ఇంకా ఆ కోలాహలాన్ని దాటి లోపలికి వెళుతున్నారు. అక్కడ లోపలికెళ్తే ఎలా ఉన్నది? వాటికా వివిధారాజన్ రత్నద్రుమ విరాజితాః తదుత్తరం మహాశాల ధాతు నిర్మిత మండలః. ఆ రత్నాలతో చేసిన అన్నీ కనిపిస్తూ ఉన్నాయంట. నానా రత్నాలతో చేసిన ధాతువులతో నిర్మించబడిన రకరకాలైన ధాతువులతో నిర్మించబడిన మహాప్రాకారాలు ఉన్నాయంట. ఆ మహాప్రాకారం ఎలా ఉన్నది? సాలోపరో మహానస్తి గగనస్పర్శి యచ్చరః తేజసా స్యాచ్ఛత గుణః పూర్వసాలాదయం పరః. అక్కడ గగనాన్ని అంటేటట్లుగా ప్రాకారాలున్నాయంట.
ఆ గోపురం దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉంది? గోపుర ద్వార సహితో బహువృక్ష సమన్వితః యా వృక్షజాతయः సంతి సర్వస్తాస్తత్రి సంతి చ నిరంతరం పుష్పయుధా సదా ఫలసమన్వితాః నవపల్లవ సంయుక్తాః పరసౌరభ సంకులాః. ఆ ద్వా ఆ గోపురాలు ఆకాశమంతా ఎత్తుగా ఉంటే రకరకాలైన వృక్షాలు ఎలా రకరకాల పువ్వులతోటి, రకరకాల ఫలాలతోటి, కొత్త శోభాయమానముతోటి అక్కడ ఉన్నది అంటూ వ్యాస భగవానులు మనకి అందించారు. 20 శ్లోకాల వరకు 20 చెప్పుకున్నాము. రేపు ఇంకొక 20 చెప్పుకుందాం. ఒకసారి మొత్తం ఈ 20 చదువుతాను చూడండి. వ్యాस उवाच ब्रह्मलोकादूर्ध्वभागे सर्वलोकोऽस्ति यः मणिद्वीपस्य एवास्ति यत्र देवी विराजिते सर्वस्मादधिको यस्मात् सर्वलोकस्ततः स्मृतः पुरा पराम्बयैवायं कल्पितो मनसेच्छया सर्वादौ निजवासार्धं प्रकृत्या मूलभूतया कैलासादधिको लोको वैकुण्ठादपि चोत्तमः गोलोकादपि सर्वस्मात् सर्वलोकोऽधिकः स्मृतः नैतत्समं त्रिलोक्यान्तु सुन्दरं विद्यते क्वचित् क्षत्रीभूतं त्रिजगतो भवसन्तापनाशकं छायाभूतं तदेवास्ति ब्रह्माण्डानां तु सत्तमा बहुयोजनविस्तीर्णो गम्भीरस्तावदेव हि मणिद्वीपस्य परितो वर्तते तु सुधोदधिः मरुत्सङ्गठनोत्कीर्णतरङ्गशतसङ्कुलः रत्नाच्छवालुकायुक्तो झषशङ्खसमाकुलः वीचिसङ्घर्षसञ्जातलहरीकणशीतलः नानाध्वजसमायुक्तनानाभूतगतागतैः विराजमानः परितस्थिररत्नद्रुमो महान् तदुत्तरमयो धातु निर्मितो गगने ततः सप्तयोजनविस्तीर्णः प्राकारो वर्तते महान् नानाशस्त्रप्रहरण नानायुद्धविशारदाः रक्षकानि वसन्त्यत्र मोदमाना समन्ततः चतुर्द्वारसमायुक्तो द्वारपालशतान्वितः नानागणैः परिवृतो देवी भक्तियुतैर्नृपा दर्शनार्थं समायान्ति ये देवा जगदीशितुः तेषां गणा वसन्त्यत्र वाहनानि च तत्र हि विमानशतसङ्घर्षघण्टा स्वनसमाकुलः हयहेषाहुराघात बधिरीकृतदिक्मुखः गणैः किल किलारावैर्वेत्रहस्तैश्च ताडिताः सेवका देवसङ्घानां भ्राजन्ते तत्र भूमिपा तस्मिन् कोलाहले राजन्न शब्दः केनचित् क्वचित् कस्यचित् श्रूयतेऽत्यन्तं नानाध्वनिसमाकुले पदे पदे मिश्रवारि परिपूर्णसरांसि च भाटिका विविधा राजन् रत्नद्रुमविराजिताः तदुत्तरं महासारधातुनिर्मितमण्डलः सालोपरो महानस्ति गगनस्तस्य यच्चिरः ते तेजसा स्याच्छतगुणः पूर्वसालादयं परः गोपुरद्वारसहितो बहुवृक्षसमन्वितः या वृक्षजातयः सन्ति सर्वस्तास्तत्र सन्ति च निरन्तरं पुष्पयुधा सदा फलसमन्विताः नवपल्लवसंयुक्ता परसौरभसङ्कुलाः सर्वं जगदाम्बपादारविन्दार्पणमस्तु।